అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. చాలామంది ఈ ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే దాంట్లో కొంచెం టిపికల్‌గా ఉండేవి కూడా వేశారు. అయితే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీ ప్రశ్నలకి జవాబులు చెప్తాను. ఫస్ట్, చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలని కోరిక ఉండి, చెప్పేవాళ్ళు లేక, ఉండినా కూడాను మీకు సమయం దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది పడేవాళ్ళు. ఎన్నో పుస్తకాలున్నాయి. జ్యోతిష శాస్త్రంలో ఎన్నో పుస్తకాలున్నాయి. ఇయన్నీ పుస్తకాలు మీకు ఎలా దొరుకుతాయి? ఎక్కడ కొంటారు? కొన్నారు. కానీ చదివే సమయం ఉంటుందో, ఉండదో? చెప్పలేం కదా! నేర్చుకోవాలనే తపనైతే ఉంటుంది. వారి కోసం ఆస్ట్రో ఎస్‌బి వాళ్ళు నేను సొంతగా క్లాసులు చెప్తున్న ప్రతీది రికార్డ్ చేసి పెడుతున్నారు. మీరు నేర్చుకోవాలనే తపన, కుతూహలం ఉంటే కనుక అంటే పుస్తకాల్లో ఉండేయి ఒక 15-25% అనుభవంతో చెప్పేవి 75% ఉంది. సో, ప్రతీదీ ఇన్ డెప్త్ గ్రహాలు, వాటి కారకత్వాలు, భావాలు, వాటి కారకత్వాలు. ఏ గ్రహము ఏ భావంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అనేది ప్రతీది కూడా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ రికార్డ్ చేసి ఆ మెటీరియల్ వారి దగ్గర నుంచి మీరు తెప్పించుకోండి. ప్రతీది మీరు అబ్జర్వ్ చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ అని. మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ రికార్డ్స్ తీసుకొని చక్కగా మీరు వింటా ఉండి కరెక్ట్‌గా ఒక గంట టైం కనుక మీరు మనశ్శాంతిగా, ప్రశాంతంగా సబ్జెక్ట్ వింటే ఈజీగా వస్తది. 100 పుస్తకాల్లో ఉన్న మెటీరియల్ మొత్తం చిలికి దాంట్లోంచి వెన్నపూసను తీసి, ఆ వెన్నపూసని వేడి చేసి, నెయ్యిని చేసిన మెటీరియల్ ఇది. మీకు పుస్తకాల్లో దొరకాలంటే దొరకదు. ఇది అనుభవంతో చెప్పేది. కాబట్టి ఎవరికైనా మీకు అందుబాటులో ఉండాలి అనుకుంటే, నేర్చుకునే వారికి ప్రతి పాయింట్, ప్రతి కారకత్వం ఆ మెటీరియల్‌లో ఉంటుంది. కావాలి అనుకునేవారు వారికి సంప్రదించండి. అయితే ఈరోజు మనకి కొంతమంది క్వెషన్స్ వేశారు. అసలు ఆ క్వెషన్స్ ఏంటంటే ఆ క్వెషన్స్‌లో అమృపుతూరి అనే ఒకాయన అమ్ ఇది కొంచెం నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. అయినా కొంచెం ట్రై చేస్తాను. మారుపుతూరి 6807 అనే వారు దాదాపు 6 గంటలయ్యింది వారు మెసేజ్ పెట్టి. ఆ మెసేజ్‌లో ఏమంటున్నారంటే, "సార్, జాతకంలో 6, 8, 12 ప్లేసులు బాగా ఇబ్బంది పెడతాయి కదా! మరి ఆ ప్లేస్‌కి శుభగ్రహ దృష్టి ఉంటే ఆ ఇబ్బంది తగ్గుతుందా? ఒకవేళ పాపగ్రహ దృష్టి ఉంటే ఇబ్బంది ఇంకా పెరుగుతుందా?" ఇబ్బంది అంటే వారు వారు రాసిన ప్రశ్న ఏంటంటే, జ్యోతిష్యంలో 6, 8, 12 ఈ భావాలు మానవుడికి ఇబ్బంది పెడతాయి కదా! ఒకవేళ శుభగ్రహాల దృష్టి ఉంటే ఇబ్బంది ఏమైనా తగ్గుతుందా? లేక పాపగ్రహాల దృష్టి ఉంటే
ఇబ్బంది పెరుగుతుందా అని ప్రశ్న వేశారు. పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం 6 లేకపోతే మనిషి జీవితం లేదు. 8 లేకపోతే మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళలేడు. 12 లేకపోతే ఆ వ్యక్తి చేసిన పనులు మూలంగా భగవంతుడి అనుగ్రహం ఉండదు. మీరు చదివిన పుస్తకాల్లో నేను చెప్పేయి దొరకవు. ఎవ్వరికైనా సరే, ఏ జాతకంలో అయినా సరే 6, 8, 12 భావాధిపతులు 6, 8, 12 భావాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండినా, లేక శుభగ్రహాలు ఉండినా 50 సంవత్సరాల లోపు, అలా దాదాపు ఒక 30 సంవత్సరాలు ఏసుకోండి. లోపు రాసిన పుస్తకాలు మీరు ముట్టుకోకండి. ముట్టుకోకండి. 6, 8, 12 వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ భావాధిపతుల్ని ఆహ్వానించి చూడండి. ఆహ్వానించండి. చూద్దాం. మీరు కోటేశ్వరులు కాకపోతే అప్పుడు నన్నడగండి. 6, 8, 12 భావాధిపతులు బ్యూటిఫుల్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ 6, 8, 12 భావాలు గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నంబర్ 1, మీరు ఈ భూమండలానికి ఎందుకు వచ్చారు? నంబర్ 1 పాయింట్. ఏం పని చేయడానికి వచ్చారు? నంబర్ 2 పాయింట్. నంబర్ 3, దేన్ని మీరు త్యాగం చేయాలి? ముక్తి చేయాలి. మీరడిగిన 3 క్వెషన్స్‌కి 3 భావాలకి నేను చెప్పేది, ఫస్ట్ మీరు ఎవరు? ఎందుకు పుట్టారు? ఏం చెయ్యాలి? ఏం త్యాగం చేయాలి? ఈ మూడిటికి అర్థం తెలుసుకుంటే 6, 8, 12 భావాధిపతులు వచ్చినా కూడాను కంగారు పడవలసిన అవసరం లేదు. 6, 8, 12 6 శత్రువు, రుణము, రోగము, సేవ. ఆహ్వానించండి. ఇబ్బందేం లేదు. ఆకస్మిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు 8 ఆహ్వానించండి. 12వ భావం ఖర్చు, ముక్తి, దూర ప్రాంతం, అలోన్‌నెస్, ఐసోలేషన్, జైలు. ఆహ్వానించండి. ఎప్పుడైతే మీరు ఈ 3 భావాల గురించి క్షుణ్ణంగా మీకు తెలియదో అప్పుడు భయపడతారు. అప్పుడు భయపడతారు. 6వ భావాధిపతి 12లో ఉన్నాడు నాకు. 6వ భావాధిపతి 12లో ఉన్నాడు. కుంభ లగ్నం. షష్టాధిపతి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th హౌస్. ఆహ్వానించా. రా నాయనా. నేను దాంట్లో ఉన్న టూల్స్‌ని వాడుకున్నా. ఇప్పుడు వాడేది కూడాను టూల్స్ అదే. జ్యోతిష్యం విషయం మీకు చెప్పడం, ముక్తిని ప్రసాదించడం. 12వ భావం ముక్తి. 6వ భావం సేవ. ఎప్పుడైతే 6వ భావాన్ని సేవా దృక్పాదం మీ మనసులో వస్తదో అప్పుడు 6వ భావం గురించి భయపడరు. నేనెందుకు చేయాలి? నేనే ఎందుకు చేయాలి? నేను చేయడం వల్ల వాడికి లాభం కదా! మీరు వచ్చిందే సేవ చేయడానికి.
ఆరో భావం సేవ. ఆరో భావం శత్రువు. ఆరో భావము అప్పు. ఆరో భావాధిపతి 9వ భావంలో ఉంటే శత్రువు మూలంగా జ్ఞానోదయం కలుగుద్ది. ఇది బృహతాత్పరాస్పర హోరాశాస్త్రంలో ఉంది, ఫలదీపికలో ఉంది. మనం చదివేది వేరు, అర్థం చేసుకునేది వేరు. ఆరో భావంలో సేవా దృక్పథం ఉంది. ఎవరికి చేయాలి అంటే ఆరో భావాధిపతి ఎవరు, ఏ గ్రహము, అది తెలుసుకోండి. తెలుసుకుని సేవా దృక్పథంలోకి వెళ్ళండి. ఆరో భావాన్ని ఆహ్వానించండి. సేవ చేయండి. మీరు వచ్చింది సేవ చేయడం కోసమే. 8 అన్ఎక్స్‌పెక్టెడ్ ఇబ్బందులు, అన్ఎక్స్‌పెక్టెడ్ గెయిన్, అన్ఎక్స్‌పెక్టెడ్ కేసులు, అన్ఎక్స్‌పెక్టెడ్ ఎనీవన్. దాంట్లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది, ఓకల్ట్ విద్యలు ఉన్నాయి. ఇప్పుడు చేసేది ఓకల్ట్ విద్య నేను. 8th లార్డ్ వీనస్, సారీ 8th లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th హౌస్. త్రిషాడ భావాల్లో ఉండి పంచమ భావాన్ని చూస్తుంది. అంటే పంచమ భావం అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు పంచేస్తేనే నాకు పెరుగుద్ది. ఎప్పుడో 1994, 95లో చదివినయన్నీ ఇప్పుడు మీకు యూట్యూబ్ ద్వారాగా మీ అందరికీ చెప్తున్నాను నేను. నేను యూట్యూబ్‌లో చెప్పాలనుకోలా. మీకు అందరికి అందుబాటులో రావాలనుకోలేదు. నేనేంటి? నా జీవితం ఏంటి? నేను దేనికోసం పుట్టాను? ఆరో భావం సేవ. ఏ విధంగా ఆన్‌లైన్‌లో అందరికీ సేవ చేయాలి, చెప్పాలి, తెలియపరచాలి. 12వ భావాన్ని వాడేస్తున్నా. ఆరో భావం సేవ, 12వ భావం దూరం, 12వ భావంలో రవి, చంద్ర, లగ్నంలో రాహు. రాహు యాస్పెక్ట్ మెర్క్యూరీ, కంజంక్ట్ విత్ రవి అండ్ మూన్ ఆల్సో. ఆన్‌లైన్‌లో చెప్పుకుంటా సేవా దృక్పథం. నేను ఎంత చెప్తానో, మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉంటాను. నా అనుభవం అది. ఓకేనా? ఆరో భావానికొచ్చినప్పుడు మీరు సేవా దృక్పథాన్ని మీరు కనుక ఎంచుకుంటే మంచి ఫలితాలొస్తాయి. 8వ భావం. ఏమండి? 8వ భావం అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నారు. బాగానే ఉంది. మీరు రోడ్డు మీద ఎళ్తన్నారు. వెంటనే మీ కాలుకి ఒక మూట తగిలింది. బంగారపు నగల మూట. ఛీ! 8వ భావం వచ్చింది నాకెందుకు ఈ దిక్కుమాలినది అని బంగారపుది మూట వదిలేస్తారా? తీసుకుంటారా? అదృష్టం దాంట్లోనే ఉందిగా 8లో. దాన్నెందుకు చూడట్లేదు మీరు? కష్టాలు, కన్నీళ్ళు, పోలీస్ స్టేషన్స్ ఇయన్నీ ఎందుకండి మనకి? ఆ భావము యొక్క కారకత్వం. ఓకల్ట్ విద్యలు, మంత్ర మా తాంత్రిక విద్యలు అన్నీ 8వ భావంలో ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్యూరెన్స్, ఇతరుల యొక్క డబ్బు బోలెడన్ని ఉన్నాయండి 8వ భావంలో. దాన్ని వాడట్లేదు. దాన్ని ఒక భూతద్దంలా చూపించేసారు. 6, 8, 12 భావాధిపతులు చెడ్డవాళ్ళు. కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు? 2, 6, 10, 11 అన్నారు. ఉద్యోగం రావాలంటే సూత్రం. 6 వచ్చిందిగా, మళ్ళీ రాకూడదుగా. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం చదవడం వేరు. దాన్ని అర్థం చేసుకొని మనం యుటిలైజ్‌లోకి తీసుకురావడం వేరు. మొన్న దీంట్లో చెప్పాను నేను. ఒక అమ్మాయి సీఏ చదవకూడదు. మ్యాథమెటిక్స్ రావు. మ్యాథమెటిక్స్ రావు. 8th లార్డ్ మీన లగ్నం. తృతీయాధిపతి, అష్టమాధిపతి వీనస్. వీనస్ ఎక్కడున్నారు? 4థ్‌లో ఉన్నారు. జూపిటర్‌తో కలిసారు. రాహుతో సంబంధం పెట్టుకున్నారు. మనం ఏం చెప్తాం? 8th లార్డ్, థర్డ్ లార్డ్ అబ్బో! చాలా ఇదండి, అదండి, ఇదన్నా. దాంట్లో ఉంది కదా సీఏ. 8th భావంలో సీఏ చదవచ్చు. చదివినోళ్ళు గెయిన్ అవుతారని నాకు తెలుసు. ఆ అమ్మాయికి ఈ లెక్కలే రావు. అట్లాంటి అమ్మాయి సీఏ ఎలా పాస్ అయిందంటారు?
అంటే మనం పుస్తకంలో చదివింది వేరు. సొంత డబ్బా కొట్టమంటే ఉత్తిగా ఒక 100 పేజీల పుస్తకం ఉంటే దాంట్లో 25, 30 కాగితాలు సొంత డబ్బానే ఉంటది. తీరా ఈ చదివితే 100 కాగితాల్లో 5 పాయింట్లు దొరకడం కష్టం. సరే 5 పాయింట్లు, 5 పాయింట్లు ఒక 100 పుస్తకాలు చదివారు. 100 ఐదులు సంపాదించుకున్నారు. ఎన్ని గుర్తుంటాయి మీకు? 8 వచ్చేసింది. 12వ భావం. 12వ భావం అంటే ఖర్చు. విపరీతమైన ఖర్చు చేసేస్తాడు. వ్యయం. లేకపోతే చనిపోవడం. ఇయే రాసుంటారు దాంట్లో. ఖర్చు. అదే ముక్తి స్థానము అంటారు దాన్ని. ముక్తి అంటే అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మోక్షం అన్న ఏంటి, ముక్తి అన్న ఒక్కటే. దేహము నుండి ఆత్మ దహిస్తే మోక్షం అంటారు. నీ దగ్గర ఉన్నది దాన్ని కట్టకుండా ఉంచి, కట్టకుండా ఎదుటి వ్యక్తికి నీ దగ్గర ఉన్నదాన్ని ముక్తిని ప్రసాదించు అన్నాడు. దాంట్లో ముక్తి అనేది ఉంది దాంట్లో 12th లో. ఆ ముక్తి గురించి చెప్పరు. చెడు చెడు చెడు. పోలీస్ స్టేషన్స్, ఏకా ఏకాగ్రత, ఒంటరితనం, లేకపోతే జైలు, ఇదే చెప్తారు దాంట్లో. ఇదే చెప్తారు. అందుకని 6, 8, 12 భావాలంటే అమ్మో అంటారు. ఏంటి? దేనికి? అరే నువ్వు పుట్టింది దేనికోసం? నీ దగ్గరికి ధనం వస్తుందంటే దేనికోసం వస్తుంది? ఆ ధనం నీ దగ్గర ఉండడం కోసం కాదు. ముక్తిని ప్రసాదించడం కోసమే. అంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడు. మీరు చెప్పినవి మొత్తం ఏమున్నాయో తెలుసా? సేవ, ఆకస్మిక ధనలాభం, ఆకస్మికంగా నువ్వు వచ్చిన ధనాన్ని ముక్తిని ప్రసాదించు. 6, 8, 12 దీన్ని వదిలేశారు. 6, 8, 12 అనగానే ఒక భూతద్దంలా చూపించారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. కాబట్టి ఇక్కడ ముక్తిని ప్రసాదించు. నీ దగ్గరున్నది శాశ్వతంగా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి దానం చేయమన్నాడు. అదే నీకు బలం అని అన్నాడు. మీరు 6, 8, 12 అంటే నేను 6, 8, 12కి నేను ఆహ్వానిస్తున్నాను కాబట్టే ఈరోజు మీరు ఆ ప్రశ్న వేశారు. లేకపోతే నేను మీకు కలిసేవాడిని కదే. 6 అంటే సేవ, 8 అంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఎప్పుడు పడితే అప్పుడు నేను వీడియోస్ పెడతాను. అంటే నా టైం చూసుకునే. నాకున్న నాలెడ్జ్, నా నాకున్న నాలెడ్జ్‌ని, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తాను నేను. ఇదిగోండి ఇది కాదండి ఇదండి, ఇది కాదండి ఇదండి అని. సో, మీరు 6, 8, 12 వస్తే మీరు భయపడొద్దు. దయచేసి భయపడొద్దు. ఓకేనా? కాబట్టి మీరు సేవా దృక్పథంలోకెళ్ళండి. లేకపోతే అకల్ట్ విద్యలోకెళ్ళండి. లేకపోతే ఇన్స్యూరెన్స్ పనిలో చేయండి. చదువుకున్న పిల్లలైతే సీఏ చదవండి. లేకపోతే 8కి సంబంధించినయి, డాక్టర్‌కి సంబంధించి, సర్జరీకి సంబంధించింది, లేతే తయారీ విధానానికి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి సంబంధించింది ప్రతీదీ ఉంది. దాన్ని వాడుకుంటున్నాం మనం. అక్కడ జ్యోతిష్యం, ఏ జ్యోతిష్యం కూడా, ఏ జాతక చక్రం కూడాను నిన్ను కోటేశ్వరుడిని చేస్తానని చెప్పదు. ఏ గ్రహము మీకు కోటేశ్వరుని చేస్తానని చెప్పదు. అదేం చెప్పుద్దంటే ఒకటే చెప్పుద్ది. ఇది చెయ్యి. ఇది చెయ్యి. త్రికరణ శుద్ధిగా నువ్వు ఇది చెయ్యి. ఫలితం భగవంతుడు నీకిస్తాడు అని చెప్పుద్ది. దాన్ని వదిలేసి ఏంటి, మీరు ఇంతమందికి భోజనాలు పెట్టండి, ఇన్ని హోమాలు చేయండి, ఇన్ని జపాలు చేయండి. ఎన్ని జపాలు, ఎన్ని హోమాలు, ఎన్ని దానాలైనా సరే మీరు చేయాలి. చేస్తారు. అయినా ఫలితం రాలేదు. కారణం ఏంటంటే, దానం చేయాలి అంటే మనస్ఫూర్తిగా, ఈ మనసులో నుంచి దానం చేయాలి. చేత్తో దానం కాదు. మనస్ఫూర్తిగా త్యాగం చేయాలి. 12వ భావం అంటే ముక్తి. మీ దగ్గరున్న ధనాన్ని ముక్తి చేయాలి అని. ఒక చిన్న విషయం చెప్తాను, బాగా గుర్తుకొచ్చింది. ఫర్ సపోజ్ మొన్న కరోనా వచ్చింది 2020లో. ఇలాగే మీరు చెప్తున్నారు కదా 6, 8, 12 సేవ చేశాడు. అంటే సేవ అంటే ఉద్యోగం కూడా సేవ వచ్చింది. దాంట్లో అదృష్టంగా బాగా లంచాలు సంపాదించేశాడు.
బాగా సంపాదించి ఒక 100 కోట్ల దాకా సంపాదించాడు. 8 అదృష్టం. ఒకటి అవకాశం వచ్చింది, సంపాదించుకున్నాడు, అదృష్టం పట్టింది. ఇంకా 12 రాగానే కరోనా వచ్చింది ఆ వ్యక్తికి. ఒక 100 కోట్లు సంపాదించాడు. ఆయన జాతకంలో 6, 8, 12 వచ్చి చాలా బాగుంది. కానీ ఫైనల్ స్టేజ్‌లో యమధర్మరాజు దగ్గర నుండి ఇద్దరు భటులొచ్చి ఆ 100 కోట్లు సంపాదించిన వ్యక్తికి, "నాయనా నీ సమయం అయిపోయింది. నీకు భగవంతుడు ఇచ్చిన సమయం అయిపోయింది. యమధర్మరాజు నిన్ను తీసుకొచ్చేయమన్నాడు" అనన్నాడు. ఆ వ్యక్తి, ఆ పేషెంట్ ఏం చెప్తాడు? "అయ్యా నేను కొంతకాలం ఉంటానయ్యా" అంటాడు. "బాబు నీకిచ్చాం. ఏమిచ్చాం? అదృష్టం ఇచ్చాం. సేవ చేసుకోమన్నాం. అలాగే వచ్చిన దాన్ని నలుగురికి పంచమన్నాం. 100 కోట్లు దాకా సంపాదిచ్చావు. ఆడు కడుపు కొట్టి, ఈడు కడుపు కొట్టి, అది చేసి, ఇది చేసి. ఏంటి? అది కొడితే కొట్టావు. నలుగురికి పంచావా? లేదు. కాబట్టి నిన్ను తీసుకురమ్మన్నారంటే ఒక్క గంట టైం ఇవ్వండి. నేను మొత్తం దానం చేసొస్తానంటే ఒప్పుకుంటారా?" మాలాంటోళ్ళు చెప్తారు, "బాబు నీకొచ్చిన దాంట్లో ఇంత దానం చెయ్యి. నీకు రాబోయే కష్టాలు గాని, ఇబ్బందులు గాని, కన్నీళ్లు గాని, మీ పిల్లల ఆరోగ్యాలు గాని, ఆకస్మిక మరణాలు గాని ఏమి జరగకుండా మేము కాపాడతాం" అని ఆరో భావం చెప్పింది. అదృష్టం కలిసొచ్చింది గదా! అదృష్టం కలిసొచ్చింది 8లో. వచ్చినప్పుడు నువ్వు 12వ భావాన్ని యూజ్ చేయాలి. మనస్ఫూర్తిగా అన్నం పెట్టాలి. బట్టలు లేనోడికి బట్టలివ్వాలి. కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి ఏమన్నా సరే చారిటీ చేయాలి. దాన ధర్మాలు చేయాలి. నీకు అన్నీ ఇచ్చినా కూడాను, మాలాంటోళ్ళు చెప్పినా కూడా నువ్వు వినలేదు. కాబట్టి చలో అని తీసుకెళ్ళి నరకంలో పారేస్తారు. సరిపోయా. ఈ 100 కోట్ల సంగతేంటి? ఇప్పుడు ఈయన ఎలా సంపాదించాడో అలాగే కొట్టేసేస్తారు. ఒకడొచ్చి ఆక్యుపై చేస్తానంటాడు. ఒకడు అమ్మేసుకుంటాను. ఒకడు నాదంటాడు. అదంటాడు, ఇదంటాడు. లాస్ట్‌కి మానవుడి జీవితంలో కుక్కలు సింపేసిన ఇస్తరాగయిపోతుంది. మనం ఎందుకొచ్చాం? ఈ లోకానికి మనకి ఈ జన్మ ఎందుకిచ్చాడు భగవంతుడు? మనం ఎవరికి సేవ చేయాలి? ఎవరికి ఉపయోగపడాలి? దానికోసమే కదా మనం వచ్చింది. మనం దాన్ని వదిలేసి, నాకు ఉద్యోగం రావాలి, నాకు మంచి మొగుడు రావాలి, నాకు ఆ ఉద్యోగం రావాలి, నేను ఇలా చేయాలి, అలా చేయాలి. అవును. మీకు కోరికలున్నాయి. కానీ ఈ సోల్‌కి ఒక కోరికుంటుంది. ఆ కోరిక ఏంటనేది మీరు తెలుసుకోండి. మీ ఆత్మకు ఒక కోరికుంటుంది. ఆత్మ కోరికని సంతృప్తి చెందిస్తే భగవంతుడు మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. దాని సంగతి వదిలేశారు. కాబట్టి ఆరో భావం, ఎనిమిదో భావం, 12వ భావం రాగానే మీరు గంతులేయాల్సిన అవసరం ఏమి లేదు. దానికి ఏ విధంగా అలైన్‌మెంట్ చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం బావుంటది అనే దాని మీద మీరు ఆలోచన చేయండి. అంతేగాని 6 వచ్చింది ఇబ్బందెడిపోతారు అది ఇది అని దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న పుస్తకాల్లో ఇవే ఉంటది. 6 రాగానే నానా బాధలు పడిపోతారు. అది ఇది అని ఉంటది. అదేం కాదండి. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. 6 స్థానాధిపతి, 7 స్థానాధిపతి, అలాగే నాకు త్రిషాడ భావాధిపతులందరూ వ్యతిరేక స్థానాల్లో ఉండిపోయారు. మళ్ళీ నేను మీకు జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నాను? వాటన్నిటిని నేను వాడేస్తాను. జ్యోతిష్యపరంగా ఏం వాడుకోవాలో అలా వాడేస్తాను నేను. కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరొక్క ప్రశ్నకి మేమిచ్చిన సమాధానం సరిపోతుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ తప్పు చెబితే క్షమిస్తారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ క్వెషన్. అయ్యప్ప గారు అడుగుతున్నారు. 14/9/1949 అర్లీ మార్నింగ్ 12 గంటలులో పుట్టారట. ఆవిడ సత్యవతి పాలకొల్లు. కిడ్నీ ఒకటి చిన్నదయింది, పాడైపోయింది. దానికి ఆపరేషన్ చేయించమంటారా? లేకపోతే మన ఏమన్నా ట్రీట్మెంట్ చేయించుకోమంటారా? లేకపోతే ఆపరేషన్ చేసి తీసేయమంటారా? ఏంటి అని ప్రశ్న అడిగారు. అయితే వారిది జాతకం పరిశీలన చేద్దాం కొంతవరకు.
అయ్యప్ప గారు, మీరు అడిగిన ప్రశ్న 14/9/1949, 14/9/1949 రాత్రి 12 గంటలకు జన్మించారు సత్యవతి గారు. వారికి కిడ్నీ యొక్క ప్రభావము బాగోలేదు. వారు ఆరోగ్యరీత్యా ఇబ్బందిగా ఉంది. వారికి ట్రీట్మెంట్ ద్వారాగా సరిపోతుందా? లేకపోతే ఆపరేషన్ చేసి తీసేయాలా అని అడగడం జరిగింది. సో, ఈ ప్రశ్నకి ఒక చిన్న విషయం. మనం సహజంగా ఇంట్లో చెత్త బుట్ట ఒకటి పెడతాం. చెత్త బుట్ట. అది ఫస్ట్ పెట్టేటప్పుడు అది కొత్తదే. దాంట్లో మనం ఏది యాపిల్‌కాయ ఎయొచ్చు, జాంకాయ ఎయొచ్చు, ఏంటి ఫ్రూట్స్ ఎయొచ్చు. ఎసి వాడుకోవచ్చు. అదే చెత్తబుట్టలో రాళ్ళు, రప్పలు, తర్వాత పెట్రోలు, తర్వాత కిరసనాయిలు, లేకపోతే డస్టు మొత్తం ఏసామనుకోండి ఏమైపోద్ది? అది మురికైపోద్ది, పాడైపోద్ది, పగిలిపోద్ది, ఇరిగిపోద్ది. అలాగే అయ్యప్ప గారు అడిగిన ప్రశ్నకి మా యొక్క సమాధానం ఏంటంటే 14/9/1949లో రాత్రి 12 గంటలకు జన్మించారన్నారు. అమ్మా అయ్యప్ప గారు, కరెక్ట్‌గా 12 గంటలకి ఎవ్వరు పుట్టరు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఏదో చెప్తారు. 1949వ సంవత్సరంలో రాత్రి 12 గంటలంటే అక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఏంటి? వారి యొక్క డీఎన్ఏ రిపోర్ట్స్ ఏంటి? అంటే అక్కడ వారి తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు పుట్టిన సమయంలో రావాలి. లేతే సంతానం యొక్క నక్షత్రాలు రావాలి. బీటీఆర్ చేయాలది. సో, 12 గంటలన్నారు కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. కృత్తికా నక్షత్రం 4గో పాదం వచ్చిందండి. మిథున లగ్నం వచ్చింది. ఈయనకి ఇప్పుడు కాదండి. మీరిప్పుడు అడుగుతున్నారు ప్రశ్న అది కాదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే 23/9/2020లోనే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లమ్. ఎప్పుడు? 23 నెల 23/9/2020. 23 తారీఖు 9వ నెల 20/2020లో మొదలైంది. కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి. మిథున లగ్నం న్యాచురల్ జోడియాక్‌కి అష్టమ భావం అనేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో కేతు సంచారం మొదలైందక్కడ. సో, వృశ్చిక రాశిలో నుంచి అక్కడికి వచ్చేటప్పటికి లగ్నాత్తు 6వ భావం. 6వ భావం అనేటప్పటికి వృశ్చిక రాశి మురికి రాశి. సో, వేస్టేజ్ అంతా వెళ్ళాల్సింది. సో, వేస్టేజ్ అంతా వెళ్ళాల్సింది అంటే ఇప్పుడు చెప్పాను గదా! రాళ్ళు, రప్పలు ఏస్తే వేస్టేజ్ ఎళ్తదా? ఎళ్దం. అంటే వీరు తిన్న ఆహార పదార్థం మూలంగా వచ్చిన ప్రాబ్లమ్ అది. ఆ లగ్నానికి షష్టాధిపతి లాభాధిపతి అయ్యి, శత్రువు, రుణము, రోగానికి సంబంధించిన స్థానాధిపతి అయ్యి, తన యొక్క కోరికలు సిద్ధించడం కోసం, తన మనసులో ఉన్న భావన, తన మనసులో వచ్చిన ఆహార పదార్థం సేవించడం కోసం. సో, తిన్న ఆహార పదార్థం మూలంగానే కిడ్నీకి వస్తది. నంబర్ 1. 2 ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన శనీశ్వరులు కూడాను రవితో సంబంధం పెట్టుకున్నారు. కానీ న్యాచురల్ జోడియాక్‌లో 5థ్ భావంలో రవి వచ్చారు. రవి వచ్చేసి కిడ్నీలకి, గుండెకి కారకత్వం వహిస్తారు. కానీ కిడ్నీకి, గుండెకి కారకత్వం వహిస్తారు. కానీ కిడ్నీ లోపల ఫంక్షనింగ్ అంటే లోపల వడగట్టేదానికి, డ్రై చేసేదానికి కారకత్వం వహించేది శుక్రుడు. ఈ శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడడం జరిగింది. సో, ఈ ప్రాబ్లము నిన్న మొన్నటితో వచ్చింది కాదండి. 23/9/2020లో స్టార్ట్ అయింది. పైగా మీకొచ్చింది తలకాయ నొప్పేంటా అంటే అది సింకింది. అది పాడైంది కాదు. సింకడం జరిగుండొచ్చు. లేతే ఫంక్షనింగ్ పోయి ఉండొచ్చు దాంట్లో. సో, అది కారణం ఏంటంటే ఈ లగ్నానికి కేతువు 6వ స్థానాధిపతి. కోఆర్డినేటర్ టు మార్స్‌కి. అంటే కుజుడికి కోఆర్డినేటర్ కేతు. కేతు కంజంక్ట్ విత్ మెర్క్యూరీ. బుధుడితో సంబంధం పెట్టుకున్నాడాయన. పెట్టుకోవటం వల్ల ఈ తలకాయ నొప్పి వచ్చింది. ఓకేనా? అదొకటి. వీళ్ళ యొక్క ఈ జాతకుడు లేదా జాతకురాలికి తల్లిగారి తరపు నుంచి సర్పదోషం వచ్చి ఉంది. సో, మీరు తెలుసుకున్నారో లేదో నాకైతే తెలీదు గాబట్టి, ఇక్కడ ట్రీట్మెంట్ గట్రా ఇయన్నీ చేసుకుంటూ ఉండాలంటే, ఇప్పుడు జరుగుతున్న మహాదశ కూడాను హ్మ్. బుధ మహాదశ. బుధ మహాదశలో
బుధభుక్తి నడుస్తున్నప్పుడు ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మరీ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే 5/8/2023 కానించి బుధ మహాదశలో బుధభుక్తిలో కేతు అంతరం జరుగుతుంది. కేతు సింక్ చేసేది. అంటే మీకు తెలిసే టయానికి అది పాడవుకుంటూ వచ్చేసింది. మీకు తెలిసే టయానికి 1/11/2023లో ఇది బయటకొచ్చింది. లేదా 23 సారీ 1/11/2023 ఒకటో నెల, ఒకటో తారీఖు 11వ నెల 2023కి కరెక్ట్‌గా 4 నెలలు వెనక్కెళ్ళండి. నేను చెప్పిన డేట్ కాడి నుంచి 4 నెలలు వెనక్కెళ్ళండి. వెనక్కెళ్ళిన కాడి నుంచి ఈ ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఒకసారి కనుక్కోండమ్మా. ఓకేనా? అలాగే డాక్టర్స్‌తో సంప్రదించండి. రెండోది ఏంటంటే కేతు వచ్చేసి వనమూలికలకి కారకత్వం వహిస్తది. ఆయుర్వేదిక్ దాంట్లో ఏమైనా ఉన్నాదేమో చూడండి. ఆ ప్రాబ్లమ్ అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదిక్ ద్వారాగా అంటే ఇక్కడ మీరు గమనించాలి. నేను ఆయుర్వేదిక్ అని ఎందుకు చెప్పానంటే, ఇంగ్లీష్ మందు ఎందుకు చెప్పట్లేదంటే, ఈ కేతు అనేది ఊడలు. భూమి లోపల ఉండే ఊడలు. ఈ చెట్టుకి పైన ఊడలు వేరు, చెట్టు వేరు. బాగా గమనించాలి. ఊడలు వేరు. అంటే తల్లి వేరు వేరు, చెట్టు వేరు. తల్లి వేరు బతికుంటే చెట్టు బతికుంటుంది. కాబట్టి చెట్టుకి సంబంధించింది బుధుడు. ఈ బుధుడు కూడాను కేతుతో సంబంధం వచ్చింది కాబట్టి ఆయుర్వేదిక్‌లో దీనికి ట్రీట్మెంట్ ఉంటదో ఒకసారి కనుక్కోండి. ఓకేనమ్మా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హ్మ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏమని అడుగుతున్నారు చూద్దాం. నాట్ కనెక్టెడా? ఓకే. కార్తికేయం గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్తే అండి. మా పాప 27/9/2021 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య పుట్టింది. అంబాజీపేట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్కు. దాని గురించి ఆహ్, అన్నీ కరెక్ట్‌గా తెలుసుకోవాలని టైం కూడా కరెక్ట్‌గా లేదు. అలాగే చిన్న పాపది గూడా గావాలి. అంటే టోటల్‌గా మీరు నన్నడిగేది ఒక జ్యోతిష్యుడు గురించి, ఒక మంచి సజెషన్ ఇచ్చే జ్యోతిష్యుడు మీరు ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటన్నారు. మీరు నన్ను కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా మంచి జ్యోతిష్యులు వారి అడ్రెస్సు అంటే వారి యొక్క పేరు గాని అది చెప్పాలనుకుంటున్నారో నాకదైతే అర్థం కాలేదు. నాకు కన్సల్ట్ చేయాలంటే మాత్రం కనీసం 5, 6 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇంకా ఉన్నారు జనం. వాళ్ళు మా దగ్గర టీముందమ్మా. ఆ టీమ్‌లో ముగ్గురున్నారు. ఆ ముగ్గురికి దాదాపు ఉన్నాయి. మళ్ళీ నాకు పర్సనల్‌గా ఇచ్చేవాళ్ళు నాకిస్తారు. ఎవరిచ్చినా కూడా ఏం చెప్తారంటే, "గురువుగారితోనే మేము మాట్లాడతామండి" అంటారు. నాకు పర్సనల్‌గా వచ్చినియి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినోళ్ళు, ఆ టీమ్ వాళ్ళకి సంప్రదించి వాళ్ళు కొంత టైమ్ ఇస్తారు. ఒక 3 డేస్ మినిమమ్ 3 డేస్ ఇస్తారు. 3 డేస్‌లో వాళ్ళకి ఖచ్చితంగా మేము చెప్పాలి. లేకపోతే ఫలానా టైం అని చెప్తాము. ఆ టయానికి మీరు సంప్రదించండి అంటాం. సో, ఇదొక పద్ధతి. లేదు కాదు అంటే మీరు ఈస్ట్ గోదావరిలో ఉన్నాము అని అంటున్నారు. ఈస్ట్ గోదావరిలో మీరు నమ్మిన వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి, వారిని మీరు సంప్రదిస్తే మంచి ఫలితాలొస్తాయి. ఎందుకంటే గతంలో మేము ఒకసారి దాదాపు
వివాహ విషయంలోనే చాలామంది చేసే ప్రధానమైన తప్పులేంటంటే, ముఖ్యంగా మగవాళ్ళే గాని, ఆడవాళ్ళే గాని సుఖం పడుతుంది మన అమ్మాయి లేదా మా అబ్బాయి అనుకునే అనుకుని చాలా తప్పులు చేస్తారు. జాతక రీత్యా చూడండి. జాతక రీత్యా మీ అమ్మాయికి ఎటువంటి వ్యక్తి అయితే బాగుంటాడు అనేది మీరు అడగరు. మా అమ్మాయి సుఖపడాలండి అంటారు. అదే మీరేసేది తప్పు. మీ జాతక రీత్యా, మీ అమ్మాయి మెంటాలిటీ రీత్యా, మీ అమ్మాయి దేహంలో ఉండే డీఎన్ఏ రీత్యా వివాహ పొంతన చేసి, ఆ వివాహ పొంతనలో నక్షత్ర పొంతన, నాడీ పొంతన, లగ్న పొంతన, రాశి పొంతన, యోని పొంతన అని ఇలాంటి బోలెడన్ని ఉన్నాయి. ఇవి అన్నీ చూసి పెట్టినా కూడా కొన్ని పెళ్ళిళ్ళు పిటకలైపోతాయి. ఎందుకైపోతాయి? 18-36 పాయింట్ల లోపు ఎంతొచ్చినా పెట్టొచ్చు. ఎంతైనా పెళ్లి చేయొచ్చంటారు. కానీ కింద ఒక గమనిక, గమనిక. మేము చేసిన పొంతనలో ఇన్ని పాయింట్స్ వచ్చినియి. కానీ అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యులు వారిని సంప్రదించి ముందుకు వెళ్ళండి అని పెడతారు కింద. అంటే మీ అమ్మాయి జీవితం గాని, అబ్బాయి జీవితం గాని పాడైపోయినా మేము కింద ఈ సెంటెన్స్ పెట్టాం కదండీ! మీరు చూసుకోవాలి కదా! అని మీ మీద నెట్టేస్తారు. అది కాదండి. ఉన్నది ఉన్నట్టుగా మీ అబ్బాయికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పెళ్లి చేస్తే బాగుంటది అని జాతకంలో ఉంటది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో మళ్ళీ 2 రకాలుంటాయి. స్ తయారీ చేసేవాడా? లేతే మామూలుగా సాఫ్ట్‌వేర్ లో వర్క్ చేసేవాడా అనేది. సాఫ్ట్‌వేర్ తయారు చేసేవాడు వేరు. సో, ఇలాంటివి ఉంటాయి డిస్టర్బెన్స్. అయి మీరు చూసుకోవాలి. ఇలాగే మాకు మా విజయవాడ సిటీలో, విజయవాడ సిటీలో మాకొక మిత్రుడు కన్నబాబు అని ఉన్నారు. వారి దగ్గర మేము వెళ్ళినప్పుడు అక్కడ తన యొక్క మిత్రుడు వచ్చాడు. వారితో మనకేం సంబంధం ఏం లేదు. జస్ట్ మాట్లాడుకుంటుంటే ఈయన మా గురువు గారండి అదని అని పరిచయం చేశాడాయన. ఆయన కూడా మంచి సిద్ధాంతి గారు. జ్యోతిష్యంలో ఇది వాస్తు సిద్ధాంతి గారు. జ్యోతిష్యం అంత తెలీదు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. సో, ఎట్లా అంటే సరేనండి మా అమ్మాయిది చూడండి అది ఇది అంటే జస్ట్ ఒకసారి చూసాను. చూసిన తర్వాత లేదండి నేను మీ ఇంటికొచ్చి మాట్లాడతానని ఒకరోజు ఫ్రెండ్లీగా ఎళ్లి కూర్చొని ఆహ్, జాతకం డైరెక్ట్ అమ్మాయికే చెప్తాను నేను. మీకు చెప్పనండి అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో అలాగుందది. ఉన్నప్పుడు మనం చెప్పాలి గదా! సరే అమ్మాయిని పిలిచారు. పిలిచిన తర్వాత కూర్చోబెట్టాను. చూసి "అమ్మా నేనొక విషయం చెప్తాను గమనించండి. మీరు చూస్తే ఎర్రగా, బుర్రగా ఉన్నారు. చదువుకున్నారు. మీకొక మనసుంటుంది. ఆ మనసులో ఎన్నో ఊహలుంటాయి. ఆడపిల్ల గదా! మీ దగ్గరికి పెళ్లి చూపుల్లో నల్లగా ఉండి, టక్ చేయకుండా, నోటెమ్మటి నుండి ఎడ్యుకేషన్ గురించి మాటలు రానివాడు, నల్లగా ఉంటాడు. ఆ వ్యక్తి మీ భర్తవుతాడు. ఓకేనా? మీ నాన్నగారు 100 మందిని తీసుకొచ్చినా, వాళ్ళు ఎర్రగా టక్ చేసుకొని, ఏదేదోగా ఉండి, ఈళ్ళందరూ మీ భర్తయితే కాడు. మీ ఆయన మాత్రం కాబోయే ఆయన నల్లగా ఉంటాడు. అటువంటి అబ్బాయే నీకు భర్తగా వస్తాడు. ఎందుకంటే ఆడపిల్లకి ఈయన చేసుకుంటాడేమో అని మనసులో 100 మంది ఫోటోలుంటాయి. అంత అవసరమా? డైరెక్ట్ అమ్మాయికి చెప్పేసామనుకోండి, ఫిక్స్ అయిపోద్ది. ఆ పని మనోళ్ళు చేయరు. అదే తలకాయ నొప్పి. చెప్పేసాం. చెప్పేసిన తర్వాత, చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కూడాను నాకు ఆస్తిపాస్తులని కాదండి, మంచి మనస్తత్వం కలిగినోడా అని అడిగింది. నీ కాలు కందకుండా మీ నాన్న మీకెలాగా జాగ్రత్తగా చూసుకున్నాడో, ఆ విధంగా చూసేవాడే వాడు. ఆయన్నే నువ్వు పెళ్లి చేసుకుంటావు. వాడే నీ జీవితంలో వచ్చే వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది అయిపోయింది. ఆ అమ్మాయికి
ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్‌కి ఒక మిత్రుడు ఫలానా మన కులస్తుడే అబ్బాయి ఇది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఎళ్లారు, చూసారు. పెద్ద ఆస్తిపరుడేం కాదు కుర్రోడు. అయితే చెముడు కాకిలాగా ఉంటాడు. నల్లగా ఉంటాడు. కొంచెం బట్టతల. అమ్మాయి చిలుకలాగా ఉంటుంది. వచ్చాడు. కూర్చున్నాడు, చూసాడు. "ఏం చదువుకున్నారండి మీరు?" అన్నాడు. ఇదండి అన్నాడు. సరే అమ్మాయితో నేను పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటున్నాను అని అడిగాడు. సరే ఈ అమ్మాయి కూడా మనం ముందలే చెప్పాంగా. ఎళ్లారు. ఎళ్ళగానే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "ఏవండీ నేనింత నల్లగా ఉన్నాను. మీరు ఎర్రగా ఉన్నారు. మీకు చేసుకుంటం ఇష్టం ఉంటే మీరు అంటే నేను ముందుకెళ్తాను. నాకిష్టం అని చెప్పడం కాదండి. మీకు కూడా కొన్ని కోరికలుంటాయి గదా!" అది ఇది అని. ఆల్రెడీ మనం బ్రీఫింగ్ చెప్పుకున్నాం గదా! చూసుకొని "నాకిష్టమేనండి" అంది. "ఇష్టమేనండి" అంది. మొత్తం మామ అనుకున్నారు. లాస్ట్‌కి ఏమైందా అంటే, వివాహ ముహూర్తం రోజు అది రెండో తారీఖో, మూడో తారీఖో వచ్చింది. నాకు గుర్తులేదు. ఆ రోజు పెళ్లి రోజు సాయంత్రం పెళ్లి. ఆ రోజు ఉదయం 10:30, 11కి బీహెచ్‌ఎల్ కంపెనీలో ఉద్యోగానికి హాజరవ్వాలాయన. అసిస్టెంట్ మేనేజర్‌గా. అదృష్టం ఎలాగొచ్చిందంటారు? వ్యవసాయం చేసుకుంటూ, ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ బతికేవాడికి 15,000, 10,000 సంపాదించుకునేవాడికి ఈ అమ్మాయిని చూసి ఎళ్ళిన తర్వాత ముహూర్తం రోజు జాబ్ రావడం అంటే సామాన్యమా? ఆ నల్లగా ఉండే వ్యక్తికి జముడు కాకికి దొండపండు లాంటి అమ్మాయి దొరకగానే ఈరోజు కాలు కందనివ్వడు. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. అంటే ఆ అమ్మాయి జాతకంలో అటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మనమేమనుకుంటాం, మన అమ్మాయి చదివింది బీటెక్ కదా! బిజినెసోడు ఎందుకొచ్చాడు? బిజినెసోడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగోదు అది ఇది అని. కానీ మీ అమ్మాయి జీవితంలో బిజినెసోడే ఉంటాడు. మీరు వాడిని కాళ్ళు తన్నేస్తారు. సాఫ్ట్‌వేర్ నుంచి పెళ్లి చేస్తారు. ఇద్దరు పొడుగు చస్తారు. సో, వివాహ పొంతనలోకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అది ఏంటంటే 1, 2 జాతకాల్లోనే కాదు. అసలు అమ్మాయి జాతకంలో ఎటువంటి ఉద్యోగస్తుడుంటే మంచిదవుతది అనేది ఒకటుంటుంది. ఆ తర్వాత నక్షత్ర పొంతనలు, తర్వాత యోని పొంతనలు, బకుట కూటమి ఇవన్నీ చూడాలి. ఇవి చూసి మేము అనుకునే విధంగా ఉంటే అంటే ఈ అన్ని పొంతనలు కుదిరినియి కదా! పెళ్లి చేయొచ్చా అంటే బయటోళ్ళు ఒకళ్ళు చెప్తారు చేయొచ్చని. నేనైతే కాదు. ఎందుకంటే మనం తీరా పెళ్లి చేసిన తర్వాత అమ్మ మాట ఇంటాడా? భార్య మాట ఇంటాడా? అక్క మాట ఇంటాడా? తమ్ముడు మాట ఇంటాడా? నైబర్స్ మాట ఇంటాడా? పనోళ్ళ మాట ఇంటాడా? ఎవరి మాట ఇంటాడు? ఈయన మైండ్ ఎవరు ట్యూన్ చేస్తే బాగుంటాడు అనేదొకటుంటుంది. అది చూడరు మనోళ్ళు. అది చూడకుండా పెళ్లి చేసేస్తాం. అమ్మ మాట ఇంటున్నాడు, అక్క మాట ఇంటున్నాడు, తమ్ముడు మాట ఇంటున్నాడు. అది ఇదని గోల పెట్టి లాస్ట్‌కి విడాకుల్లాగా మనమే తీసుకొస్తాం. సో, ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు ఏమి చెప్పరు. మీరు కూడాను పౌరోహిత్యం చేసేవాళ్ళ దగ్గరికెళ్లి మీరడుగుతారు. మీరొకటి బాగా గమనించండి. పౌరోహిత్యం చేసేవోళ్ళు జ్యోతిష్యం చెప్పరు. ఒకవేళ చెప్పడం వచ్చినా కూడాను వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు మంచికి చెప్తారు. మీరు వినరు. ఇప్పుడు జ్యోతిష్యం రాక కాదు. వాళ్ళు చెప్తారు. "అమ్మా! ఈ అమ్మాయి జాతకం ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందమ్మా" అంటే వాళ్ళు మీకు నచ్చరు. ఎందుకంటే మీరిచ్చే ఫీజు ఇవ్వగా, మీరు పాడిన పాటకి తానా అంటే తందానా అనేవాడు మీకు కావాలి. అబ్బాయి ఎనకాల ఆస్తి కనపడుద్ది. ముందు ఉద్యోగం కనపడుద్ది. ఇంకా ముందు కలర్ బాగున్నాడు. కాబట్టి పెళ్లి చేసేత్తే మన అమ్మాయి సుఖపడిపోద్ది. సుఖపడడం అంటే అర్థమేంటో మనందరం మనం తెలుసుకోవాల. తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళాల. ఓకేనా? మీరు ఒకవేళ సంప్రదించాలని మీరనుకుంటే మా యొక్క ఆస్ట్రో ఎస్‌బి దాంట్లో మా టీమ్ వాళ్ళ యొక్క నంబర్‌లున్నాయి. లేదంటే ఇంకోటి లాస్ట్‌లో 749 వస్తది. 749 వస్తది. తర్వాత దీపిక గారు గాని, గోపి గారు గాని, శ్రీనివాస్ గారి నంబర్ గాని ఉంటుంది. నా నంబరయితే ఉండదు దాంట్లో. ఖచ్చితంగా నేను వెయ్యను. ఎందుకంటే నేను ఇదే కాదు నాకొక వృత్తి ఉంది. ఈ శ్రీనివాస్ అన్న ఆయనే నాకు చాలా ఇబ్బంది పెట్టి ఎందుకంటే వాళ్ళ
పిల్లలు ఇద్దరి నేను డిసైడ్ చేస్తే గానీ ఆయన ముందుకు రాగలడు. చక్కటి ఉద్యోగాలు 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 2 ఉద్యోగాలు వద్దు నాకు నచ్చలేదన్నాను. వదిలేశాను. మూడో ఉద్యోగాన్ని పంపించమన్నాను. వెళ్ళింది. అమ్మాయి సక్సెస్‌ఫుల్‌గా ఉంది. హ్యాపీగా ఉంది. సో, ఏంటంటే వివాహ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుకోవటం తల్లిదండ్రుల బాధ్యత. జ్యోతిష్యుల వారి బాధ్యతే కాదు. ఎందుకంటే జ్యోతిష్యుల వారు చెప్తారు, మీరు ఫీజ్ ఇస్తారు. కానీ ఏ జ్యోతిష్యుడైతే ముక్కుసూటిగా మీ అమ్మాయి జీవితంలో ఇలాగుంది అని చెప్తే మీకు నచ్చదు. మీరు దానికేమైనా రెమెడీ చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే తెల్లారేటప్పటికల్లా మీ అమ్మాయి హెలికాప్టర్‌లో తిరుగుతా ఉండాలి. ఇది. కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్ మా. మంచి వ్యక్తిని మీరు సంప్రదించండి. అవునా? కాదా? అంటే సెకండ్ ఒపీనియన్‌కి కూడా వెళ్ళండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మా. నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, ఢిల్లేశ్వరరావు గారు ఏమడుగుతున్నారంటే, గురువుగారు నేను మిమ్ములని కలవాలని అనుకున్నా. నా హారోస్కోపు మీరు చెప్పాలి. అది నా కోరిక. వీరేమడుగుతున్నారంటే, వారు నాతో కలిసి వారి యొక్క జాతక కుండలిని చెప్పించుకోవాలనే కోరిక. ఢిల్లేశ్వరరావు గారు, నేను ఉండేది విజయవాడ సిటీలో. ఇలాగా నా యొక్క ఫస్ట్‌లో నేను పెట్టినప్పుడు నా నంబర్ ఉంది దాంట్లో. దాంట్లో ఆ నంబర్ అన్ని నంబర్‌కి ఫోన్‌లు చేశారు. ఫోన్ చేసి నేను పలానా అని తెలుసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టారు. ఇలాగ దాదాపు ఒక 100-200 మంది కలవాలని పెట్టారు. మా విజయవాడకి దగ్గరగా నేనున్న ప్రాంతానికి 2 కిలోమీటర్స్ బిట్వీన్‌లో ఒక వ్యక్తి కలవాలనుకున్నాడు. ఆయనకి ఫోటో పెట్టమన్నాను. ఆయన ఫోటో. నేనే వస్తానన్నాను. నేను వెళ్ళాను. 42 నిమిషాలు ఆయన పక్కనే ఉన్నాను. కానీ ఆయన గుర్తుపట్ల. ఒకవేళ నేను మాట్లాడితే నా వాయిస్‌ని ఆయన గుర్తుపడతాడేమోనని మామూలుగా ఎళ్ళాను. టీ తాగుతా ఉన్నాను. ఆయన టీ తాగుతున్నాడు. అలాగ ఉన్నాం గానీ లేదు. నేను పక్కకు రాగానే మెసేజ్ పెట్టా. ఆల్రెడీ నేను నిన్ను కలవడానికొచ్చాను. నువ్వు టీ తాగుతున్నావు. నీ చేతికి పగడం ఉంగరం పెట్టుకున్నావు. ఈ బట్టలు ఇది. నువ్వు ఫలానా స్ట్రెయిట్‌లో ఫలానా చోట ఇలా ఎళ్ళాను. సో, ఇయంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా దగ్గరకొచ్చి కలవడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను మీ దగ్గరికే వస్తా. మీరు విజయవాడ సిటీలో ఉంటే నేను మీ దగ్గరికొస్తా. లేకపోతే నేను రాలేను. నంబర్ 1. రెండోది 8919050749 8919050749. ఈయన పేరు శ్రీనివాస్ గారు. వారినైనా అడగండి. లేకపోతే ఆస్ట్రో ఎస్‌బి టీమ్ అని ఉంది. నంబర్‌లున్నాయి. ఎవరో దీపిక గారికి గాని, లేక గోపి గారికి గాని కన్సల్ట్ చేయండి. ఓకేనా? సో, వారి ద్వారాగా మీరు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీ మీ యొక్క డీటెయిల్సు, మీ అక్క, తమ్ముడు లేకపోతే మీకు వివాహం అయి ఉంటే వివాహానికి మీ పిల్లల యొక్క నక్షత్రాలు ఇవన్నీ నాకు దీంట్లో ఏది స్టెప్ బై స్టెప్ రావాలవి. అవి వచ్చినప్పుడే అది బీటీఆర్ అవుతుంది. సో, దాన్ని బట్టయితే మంచి ఫలితాలొస్తాయి. కాబట్టి నేను బీటీఆర్ వాళ్ళు చేసిస్తారు. లేకపోతే వాళ్ళ పరిజ్ఞానం వరకు వాళ్ళు చెప్పేస్తారు. చాలా వరకు 75% వాళ్ళు చెప్తారు. ఒక 25% మీ మనస్సు సాటిస్ఫాక్షన్ కోసం నాతో కూడా మాట్లాడాలన్నప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే కొంచెం నేను వృత్తిరీత్యా ఉండి, సేవరీత్యా ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని సంప్రదిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకళ్ళు అలాగే ఢిల్లీశ్వరరావు గారే అంటన్నారు. ఏమని? గురువుగారు విపరీత రాజయోగం గూర్చి డీటెయిల్‌గా పిన్ టు పిన్ ఒక వీడియో చేయండి. ఢిల్లీశ్వరరావు గారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ యోగం రావడం గొప్ప కాదు. ఆ యోగం అనుభవించే యోగం మనకుండాలి. అంతే. ఇంక ఏది లేదు. ఈ రాజయోగాలు, గజకేసరి యోగాలు, చంద్రమంగళ యోగాలు, మాలవ్య యోగాలు ఇయన్నీ యోగాలున్న వ్యక్తి
ఇన్సెక్యూరిటీగా బతుకుతాడు. ఈ యోగాలు లేనివాడు అడుక్కునేవాడు. వాడు మనశ్శాంతిగా బతుకుతాడు. 4 ఏళ్ళకి దగ్గరికెళ్తాడు, తీసుకుంటాడు, తింటాడు. ఏదో ఒక షెడ్ కింద చెక్క ప్రశాంతంగా పడుకుంటాడు. ఒకేసారి 100,00,00,000 100 ఎకరాలు భూమి వచ్చినా, 100 కిలోలు బంగారం వచ్చినా, 100,00,00,000 లిక్విడ్ క్యాష్ ఉన్నా మీకు వచ్చిన మరుక్షణమే మీరు ఇన్‌సెక్యూర్ అయిపోతారు. ఎవడైనా ఎత్తుకుపోతాడేమో, ఎవడైనా కబ్జా చేస్తాడేమో, ఎవడైనా డాకు వస్తాడేమో, లేకపోతే దొంగొస్తాడేమో అని ఈ థింగ్స్‌లోనే మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అందుకనే అన్నారు ఆరోభావంలో షడ్రిపు అన్నారు. ఇవి జ్యోతిష్యంలో మనకు అనారోగ్యం జరగడం కాదు. మీకిలా జరగబోతోంది. మీరు ఇలా చెయ్యండి అని ఉంటది జ్యోతిష్యంలో. ఏ జాతకంలో కూడా ఏదైనా సరే మన మహనీయ మహర్షి బృందం రాశారు. ఇలాగుంటే మీకు రాజయోగం ఉంటుంది. ఈ 2 గ్రహాలు కలిసుంటే ఈ రాజయోగము అనేది ఉంటది. ఇలాగే మా దాంట్లో మా క్లాస్‌లో నేర్చుకునే వ్యక్తికి గజకేసరి యోగం ఉంది. నేర్చుకుంటున్నాను నా దగ్గర. నేను అడిగాను, మీకు గజకేసరి యోగం ఉంది అన్నారు గదా! మీకు ఎంత డబ్బుంది మీ దగ్గర అని అడిగాను. ఒక 30,00,000 నాకు అప్పున్నదండి. గజకేసరి సంగతి దేవుడెరుగు. అది చెప్పారని నేను పరిగెత్తాను. నేను అప్పుల పాలయ్యానండి నేను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. గజకేసరి యోగముండినా, ఏ యోగముండినా, ఏ యోగమైనా ఆ యోగానికి తగ్గట్టు మీ యొక్క ప్రవ ప్రవర్తన ఉండాలి. అంతేగాని గజకేసరి యోగం ఉంది, ఆ యోగం ఉంది, ఈ యోగం దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేనైతే నమ్మను. ఎందుకంటే కష్టే సుఖే ఫలి. నేనెందుకు పుట్టాను? నేను ఎవరికి ఏం సేవ జేయాలి? నేనేం చేసుకోవాలి? ఎదుటి వాళ్ళకి ఏం సేవ జేయాలి? నేను ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఎంత నేను లెట్ గోగా ఉండాలి? ఎంత చారిటీగా ఉండాలి? ఎంత ముక్తిని ప్రసాదించాలి? ఇవి నేను చూసుకుంటున్నాను. అంతే. అది నా దగ్గర ఏమీ లేదు. వెల్ సెటిల్డ్. ప్రస్తుతానికి నాకు కూడాను ఒక 20,00,000 అప్పు ఉంది. ఎందుకంటే సొంత ఇల్లు కాబట్టి లోన్ పెట్టి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ని యోగాలుండినా ఎంత తలకాయ నొప్పంటే అంత తలకాయ నొప్పుంటది. ఎంత యోగం పెరుగుతదో అంత తలకాయ నొప్పి తప్పదు. ఓకేనా? అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. చాలామంది అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం అండి. మా తమ్ముడు వాళ్ళ బాబుకి హ్మ్. తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. బాబుకి లైఫ్‌లో లైఫ్‌లో ఎలాగా ఉంటాది? కృష్ణ సుధా గారు. కృష్ణ సుధా గారు. వారు అడుగుతున్నారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లాడికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆ పిల్లాడికి ఎలా ఉంటుంది ఏంటో అని. మీరు అంటే ఈ యాప్ ద్వారాగా అయితే కొంచెం బాగోదుమా. యాప్ ద్వారాగా మీకు పెద్దగా రిజల్ట్ అనేది రాదు. ఎందుకు రాదంటే దీంట్లో ఒక టైం అనేది ఉంటుంది. అంతేగాని వేరేది ఏముండదు. కొంచెం నేను ఒక మార్నింగ్ అన్నారు. ఒక్క నిమిషం 2011లో పుట్టాడు అన్నారు. ఒక్క నిమిషం 2011 వేసుకున్నాము. 12 నెల 29 తారీఖు డిసెంబర్ 2011 12 నెల 29 తారీఖు గురువారం రోజు పుట్టారమ్మా. 29 డిసెంబర్ 2011 ఉదయాన్నే ఎన్ని గంటలకి? 6 గంటలకి జన్మించారు. సరే చూస్తున్నాను తల్లి. 6 గంటలకి పుట్టారు అన్నారు. లైఫ్ ఎలా ఉంటుంది? అమ్మా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం జరిగింది అంటే అష్టమాధిపతి లగ్నంలో కూర్చున్నారు. అష్టమాధిపతి అయిన అష్టమాది అష్టమాధిపతి అయిన బుధుడు లగ్నంలో కూర్చున్నారు. దానికి తోడు ఏం జరిగిందంటే రాహు ఆ లగ్నానికి పాపగ్రహం. అదొచ్చి ఎక్కడ కూర్చుంది? లగ్నంలో కూర్చుంది.
సరే కూర్చుంది కదా! ఈ లగ్నానికి యోగకారకుడు. త్రిషడ భావాధిపతి ఆయన బుధుడు. నరాల కారకుడు. లగ్నం అంటే తల. ఓకేనా? అయితే 2 గ్రహాల అంటే 2 పాప గ్రహాల మధ్యలో ఆ లగ్నం పడిపోవడం వలన పాప కత్తెర యోగం పడింది. ఎనక పక్కనేమో శని, ముందేమో రవి. 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ హౌస్. సో, ఇది ఏంటి అని చూస్తే బాధకుడి యొక్క బాధకుడు అంటే ఈ లగ్నానికి 9వ స్థానాధిపతి చతుర్థంలో పడిపోయారు. బాగానే ఉంది. కానీ శని వ్యయాధిపత్య దోషం, రెండోది కుజుని యొక్క వీక్షణ. ఇదేదో తలకి దెబ్బ తగలడం వలన, లేకపోతే సమ్ డిఫెక్ట్ తలకైతే దెబ్బేమన్నా తగిలిందేమో చూడండి. దాని మూలంగా ఇలా ఆపరేషన్ అయ్యి ఉంటుందేమోనని. ఈ పిల్లాడికి యాక్చువల్లీ 2011 అన్నారు. 3/11/2014 నుంచి బాగోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏలినాటి శని, చంద్రాత్తు ఏలినాటి శని వచ్చింది. ఒకసారి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి నంబర్ 1. తర్వాత ఈ వారమే కుదిరితే, ఈ వారమే పిల్లాడిని తీసుకొని శ్రీకాళహస్తి వెళ్ళండి. ఎళ్లి అక్కడ రాహుకేతువుల పూజ చేయించండి. ఇది వంశపారంపర్యంగా వచ్చే దోషం అది రాహు. సో, వాళ్ళ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరిగి ఉంటాయి. ఈ పిల్లాడు పుట్టిన ప్రదేశం దగ్గర పెద్ద చెరువు గాని, నదీ పరివాహక ప్రాంతం గాని, కాలువ గాని, లేక పెద్ద బావి గాని ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది బోలాశంకరుడు యొక్క గుడి కూడా ఉండే ఛాన్స్ ఉందక్కడ. ఓకేనా? రెండోది ఇక్కడ దర్గా గాని, లేక మసీదు గాని ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ కొంచెం అంటే మీరు దాని గురించి భయపడొద్దు. భయమే పడొద్దు. పిల్లాడికి ఆయుష్యార్థం ఎలాగుంది? ఏంటి? అనేది మీరు భయమే పడొద్దు. ఓకేనా? కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఇంకా డెప్త్‌గా మీకు తెలవాలనుకుంటే 8919050749 శ్రీనివాస్ వారికి కాంటాక్ట్ చేసి గురువుగారు మీ నంబర్ ఇచ్చారండి అంటారు. అనండి. వారు రాజాంలో ఉంటారు. శ్రీకాకుళం దగ్గర రాజాంలో ఉంటారు. హి ఈస్ బెస్ట్ ఆస్ట్రాలజర్. అంటే వారికి కూడా టైం ఉండదు. ఎందుకంటే ఒకసారి పిల్లాడు అంటున్నారు కాబట్టి, నేను చెప్పిన రెమెడీ చేసిన తర్వాతైనా సరే మీరు సంప్రదించండి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లాడి విషయంలో అస్సలు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనమ్మా? పిల్లాడికి దిష్టి యోగాలమ్మా. మీకు ఆ సంగతి తెలీదు. ఇయన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మీరు హ్మ్. కదా! సో, ఈ పిల్లాడికి 26/1/2020 నుంచి చంద్రుని యొక్క క్షేత్రం కాబట్టి వ్యయాధిపత్య దోషంలో అంటే శనీశ్వరుడిది కాబట్టి కుంభరాశి. సో, ధనిష్ట నక్షత్రం పడింది. సో, ఈ గ్రహాలు ఇలా ఉండడం వేరు. భావ చలిత్ చాట్‌లు కేపీ సిస్టమ్‌లో చూడడం వేరమ్మా. కొంచెం వారికి సంప్రదించండి. సంప్రదిస్తే ఇలా గురువుగారు చెప్పారండి. మీ నంబర్ చెప్పారు. యూట్యూబ్ ద్వారాగా మేము మిమ్మల్ని సంప్రదించమన్నారు. మిమ్మల్ని సంప్రదిస్తున్నాము అని చెప్పండి. వారు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. వారిని చెప్పినయి చెప్పండి. అలాగే వారు సంప్రదించండి ఆయనతో. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. చాలామంది అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పాననే భావన నాకుంది. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మరిన్ని ప్రోగ్రామ్స్‌లో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళ సమస్యల నుండి బయటికి వచ్చే మార్గాలు నేను చెప్పేవి మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. అలాగే చాలా వరకు నేను రాశి ఫలితాలు కూడా చెప్పాలి అని అనుకున్నాను. సో, నాకు టైం అడ్జస్ట్‌మెంట్ అవ్వట్లేదు. ఇది కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం. కాబట్టి ఇంకా కొంతమందికి నేర్పిస్తున్నాను. క్లాసుల ద్వారా చెప్తున్నాను. దాంట్లో ఉన్న మహిళలందరికీ చెప్పాను. ఒక్కొక్కళ్ళు నేను చెప్పినట్టు మీరు ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు మీకు కూడా వస్తాయన్నాను. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
నాలాగా చెప్పే ఆస్ట్రాలజర్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి నేను 23 మందిని ఇస్తున్నాను. కంగారు పడద్దు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.